ఏపీలోని నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ టెన్షన్ పెడుతుంది. పొదలకూరు, కోవూరు మండలాల్లో పెద్ద ఎత్తున కోళ్లు మృతి చెందాయి. కోళ్ల శాంపిల్స్ భోపాల్ ల్యాబ్కు పంపిన అధికారులు వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని నిర్ధారించారు. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ ఎం హరినారాయణన్ అత్యవసరంగా భేటీ అయ్యారు. బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లాలోని కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో 3 నెలల పాటు చికెన్ షాపులు మూసివేయాలని ఆదేశించారు. వ్యాధి నిర్ధారణ అయిన ప్రాంతాల నుంచి 15 రోజుల వరకు కోళ్లు బయటకు వెళ్లకుండా, ఇతర ప్రాంతాల నుంచి తీసుకురాకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. అంతేకాదు, బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని కలెక్టర్ సూచించారు. పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్ షాప్ యాజమానులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కోళ్లు చనిపోయిన గ్రామాల పరిధిలో వెంటనే శానిటైజేషన్ చేయించాలని, కొన్నాళ్ల పాటు ఈ పద్ధతి కొనసాగించాలని సూచించారు. ఈ బర్డ్ ఫ్లూపై ఆ 2 గ్రామాల డిపిఓ, జిల్లా పరిషత్ సిఇఓ గ్రామ సభలు నిర్వహించాలన్నారు. బర్డ్ ఫ్లూ నివారణ చర్యలపై రోజువారీ నివేదిక సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బర్డ్ ఫ్లూనే కాకుండా ఏవిఏఎన్ ఇన్ఫ్లుయెంజాతో కోళ్లు భారీగా చనిపోయన్న వార్తలతో ఏపీలోని పౌల్ట్రీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందనే వదంతులు రావడంతో మార్కెట్లో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో పౌల్ట్రీ రైతుల్లో ఆందోళన నెలకొంది. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో రాదో అని ఆందోళన చెందుతున్నారు. దేశంలో బర్డ్ ఫ్లూని 2006లో తొలిసారి గుర్తించారు. వలస పక్షుల కారణంగానే చలికాలంలో వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో ఈ తరహా వైరస్ పక్షులకు బర్డ్ ఫ్లూ సోకుతుంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నెల్లూరు జిల్లాను బర్డ్ ఫ్లూ మరోసారి వణికిస్తోంది. పొదలకూరు, కోవూరు మండలాల్లో ఈ బర్డ్ ఫ్లూ విపరీతంగా వ్యాపించడంతో అనేక కోళ్లు మృత్యువాత పడ్డాయి. అయితే దీనిపై హుటాహుటిన సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ కొన్ని రోజుల పాటు కోళ్ల ఫారాలు, చికెన్ షాపులు మూసివేయాలని, కోళ్ల ఫారాలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అదేవిధంగా అధికారులతో సమీక్ష నిర్వహించి వ్యాధిపై నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ సేకరించినటువంటి శాంపిల్స్ను పూణే ల్యాబ్ కూడా పంపించినట్లు మనకు సమాచారం అందుతోంది. అయితే ఖచ్చితంగా అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు, ఇది ఖచ్చితంగా బర్డ్ ఫ్లూ అని. ఈ నేపథ్యంలో చికెన్ షాపులు కావచ్చు, ఇవన్నీ కూడా మూసివేయడం జరిగింది. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. జనరల్గా మనం కొన్ని డిగ్రీస్ 100 డిగ్రీస్ దాటిన తర్వాత మాత్రమే ఒకవేళ చికెన్ తినాలనుకున్నా కూడా కొన్ని డిగ్రీస్లో వేడి చేసిన తర్వాత మాత్రమే అవన్నీ కూడా తీసుకోవాలని చెప్తున్నారు. కొన్ని రోజుల పాటు చికెన్కు దూరంగా ఉండడం, అదేవిధంగా గుడ్లు కూడా ప్రత్యేకించి ఈ ఆమ్లెట్లు ఇట్లాంటి వాటికి అన్నీ కూడా కొంచెం దూరంగా ఉంటే మంచిదని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అయితే గతంలో కూడా బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు నెల్లూరు జిల్లాలో చాలా కోళ్లు మృత్యువాత పడ్డాయి. చాలా రోజుల పాటు చికెన్ అమ్మకాలు పూర్తి స్థాయిలో పడిపోయి తిరిగి మళ్ళీ ఇదే ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఎండాకాలం సహజంగా కోళ్లకు వ్యాధులకు వస్తుంది. ఎందుకంటే ఈ బ్రాయిలర్ కోళ్ళన్నీ కూడా ఎండలకు తట్టుకునే శక్తి వాటికి ఉండదు కాబట్టి సో ఎండాకాలం వచ్చినప్పుడు ఈ కోళ్ళు ఎక్కువగా మృత్యువాత పడుతుంటాయి. మరొక వైపు చికెన్ బర్డ్ ఫ్లూ సోకిందన్న వార్తలు కూడా అటు చికెన్ వ్యాపారస్తుల్లోనూ ఇటు ప్రజల్లోనూ తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. ఎందుకంటే దీని మీద ఆధారపడి కొన్ని కుటుంబాలు నివసిస్తున్న నేపథ్యంలో మరి సడన్గా బర్డ్ ఫ్లూ రావడం, ఈ చికెన్ వ్యాపారాలు బంద్ చేయాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో అటు వ్యాపారస్తుల్లోనూ ఇటు ప్రజల్లోనూ ఆందోళన నెలకొన్న మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం అని చెప్పుకోవచ్చు. అదే ఎన్ని రోజుల పాటు ఈ షాప్స్ అన్ని కూడా మూతవేసి ఉంటాయి, ఎప్పుడు తిరిగి తెరిచే అవకాశం ఉంటుందో ఇంకా మనకు స్పష్టత రాలేదు. ఏది ఏమైనప్పటికీ అధికారుల సూచనలు పాటిస్తూ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హిట్ టీవీ మరొకసారి అందరికీ సూచిస్తోంది. కెమెరా పర్సన్ సునీల్తో జోసఫ్, హిట్ టీవీ, పొదలకూరు నుంచి.